తనుజ అవుతుంది. లేడీ విన్నర్ ఛాన్స్ ఉంది కదా ఈసారి. ఆమె అయితే ఆమెను చేస్తారు పక్కా, ఎందుకంటే ఆమెను చూసి ఇంకా గర్ల్స్కి ఇన్స్పిరేషన్ కావాలి కదా, అందుకనే ఆమెనే చేస్తారు. తనుజ, పవన్ అందరిది బాగుంది. ఒక సంజనదే నాకు నచ్చలే. ఆమె పిచ్చి పిచ్చిగా అరవడం, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ కావడం. ఇప్పుడు టాప్ 5 లో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అవ్వాలనుకుంటున్నారు? తనుజ విన్నర్, కళ్యాణ్ రన్నర్. ఎందుకు తనుజ? ఆమె లేడీ విన్నర్ ఛాన్స్ ఉంది కదా ఈసారి. ఆమె విన్నర్ అయితే గర్ల్స్కి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆమె ఇలాగ ఉండాలి, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల మనకు వస్తుంది కాబట్టి ఈసారి ఆమెనే చేస్తారు. ఉంది కానీ ఆమెకు అన్నీ ఉంది కానీ ఆమెకు ఎక్కువ ఓపిక లేదు కదా. లేదు, అరవడమే ఆమెది అంతే, ఎక్కువ ఆలోచించదు. లేదు కానీ ఇంకా ఈమె కంటే ఆమె కొంచెం బెటర్, సంజన కంటే తనుజ. ఒకవేళ కనుక శ్రీజ ఉంటే టాప్ 5 లో ఏ ప్లేస్ లో ఉండేది? సెకండ్ ప్లేస్లో ఉండేది. కామనర్ ఆమెని అని తీసేసారు. సో మరి ఇప్పుడు ఒకవేళ కనుక అంటే చాలా మంది ఏమంటున్నారంటే కళ్యాణ్ కనుక విన్ అయితే ట్రోఫీ తీసుకుపోయి డైరెక్ట్ గా తనుజ చేతిలో పెట్టేదంటున్నారు. ఒకవేళ తనుజాకి వస్తే తనుజ కప్పు తీసుకుపోయి కళ్యాణ్ చేతిలో పెడతదా అని చెప్పి? పెట్టదు. కళ్యాణ్ పెడతాడు పిచ్చోడు కానీ ఆమె పెట్టదు. బికాజ్ షీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకని చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. నాకు అదే టైంపాస్ రోజు ఇంట్లో. అండ్ నైట్ అవ్వగానే వీ విల్ వెయిట్ ఫర్ ద షో అంతే. అవును, ఎవరు కళ్యాణ్ పడాలనుకుంటాను. చాలా జెన్యున్గా ఆడుతున్నాడు అండ్ కామనర్ దట్టు ఆర్మీ కాబట్టి నేను కళ్యాణ్ పడాలనుకుంటున్నాను. డెమాన్ పవన్ రీతి వెనకాల తిరగడానికే సరిపోయింది. సో కళ్యాణ్ అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్. తనుజ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ చాలా ఉందని అనుకుంటున్నాను నేను. ఇమాన్యుయల్ ముందు నుంచే కామెడీ చేస్తాడు, అలానే షోకి వచ్చి కూడా కామెడీయే చేశాడు. గేమ్స్ పరంగా కూడా బాగానే ఆడాడు, బట్ స్టిల్ నాకు ఎందుకో కళ్యాణ్ అనిపిస్తుంది. లేదు, నాకు టాప్ 2లో పక్క కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారు అనిపిస్తుంది. మిగతా ఏమైపోవాలంటే ఎవరో ఒక్కరికి కప్ వస్తుంది, అందరూ అయితే గెలుచుకోలేరు కదా. ఈ సీజన్కి అయితే నేను కళ్యాణ్ అనుకుంటాను. అవును, అట్లేం పెట్టాడు, అది గేమ్ వరకే. అవును, బట్ స్టిల్ నేను కళ్యాణ్ అని అనుకుంటాను. నా సపోర్ట్ అయితే కళ్యాణ్కి. స్టార్టింగ్ నుంచి లేడీసే గెలవాలంటున్నారు. అవును, కళ్యాణ్ చివరికి హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిలోనే పెడతాడని చాలా మంది అంటున్నారు. తనుజ చేతిలో లేదు, అదైతే జరగదు. గేమ్ ఎవరైనా గేమ్ మొత్తంలో సపోర్ట్ చేయొచ్చు కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చెయ్యరు. ఎవరికైనా స్వార్థం అనిపిస్తుంది, ఎవరైనా వాళ్ళే గెలవాలనుకుంటారు. అది నీ సొంత చెల్లెలుండని తమ్ముడు ఉండని నువ్వే గెలవాలని అనుకుంటావు. అంటే నాగార్జున గారి సపోర్ట్ కూడా ఆమెకే ఉంది కాబట్టి అయినా లేదు చెప్పలేం. తనుజ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. అంతే అనుకోండి. మిలిటరీ కాకపోయినా కళ్యాణ్ చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. ఫస్ట్ అట్లేం లేదు. రీతి వెనకాల డెమాన్ కూడా తిరిగిండు, ఆయన టాప్ 5లో ఉన్నాడు కదా. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు కదా, అంతమంది ఇంటి వాళ్ళని దాటుకొని. ఏమో కళ్యాణ్కి సపోర్ట్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. బయట ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ తనుజ కళ్యాణ్ కూడా కొంచెం గట్టి కాంపిటీషన్ ఇద్దరిది. చూద్దాం. థ్యాంక్ యూ. బిగ్ బాస్ రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? రన్నర్ వచ్చేసి తనుజ, విన్నర్ అయితే కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? కళ్యాణ్ గేమ్ బాగుంటుందండి, నా ఫేవరెట్. సో తను గేమ్ బాగా ఆడతాడు ఇప్పుడు. సో హానెస్ట్ పర్సన్, నా ఫేవరెట్ కూడా. తనుజ అంటే తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కళ్యాణ్ అయితే విన్నర్ బెటర్. దాదాపు 5 ఉన్నారు. కళ్యాణ్ బాగుంటుంది, ఇమాన్యుల్ కూడా బాగా ఆడతారు. తనుజ కూడా
బాగానే ఆడుతుంది. బట్ ఫస్ట్ ప్లేస్ అయితే కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉంది Big Boss? బాగుంది ఎవరు విన్నర్ ఎవరు కావచ్చు? కళ్యాణ్ ఎందుకని కళ్యాణ్? మంచిగా ఆడుతుండు కాబట్టి దాదాపు 5 ఉన్నారు. 5లో తనుజ ఉంది, సంజన ఉంది. ఉమెన్కి ఎందుకు ఛాన్సెస్ లేవు? అంటే ఆమె కామర్స్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ కామర్స్ కదా, అందుకు ఆయన గెలవాలని అనుకుంటున్నాను అంతే. ఎలా ఉంది తనుజ గారిని ఎలా ఉంది? తనుజ బాగా ఆడుతుంది. తనుజకి కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఆల్మోస్ట్ ఉన్నాయి, కానీ కామర్స్ నుంచి కళ్యాణ్ వచ్చింది కాబట్టి కళ్యాణ్ గెలవాలని. బిగ్ బాస్ చూస్తున్నానా అంటే అప్పుడప్పుడు నేను అంటే 2 రాష్ట్రాల ప్రజలు 24 అవర్స్ బిగ్ బాస్నే చూస్తున్నారు కాబట్టి నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. వీళ్ళందరూ టీవీలు కతక్కోమే చూస్తారు, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. కానీ ఇంతకుముందు కూడా నేను ఏం చెప్పానంటే ఎవరు విన్నారని అడిగారు, ఆర్మీ పవన్ అని చెప్పేశానమ్మా. ఇది ఫిక్సింగ్, ఆర్మీ పవన్ లాస్ట్ కప్పు గెలుచుకొని బయటకు వస్తారని నేను చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇంకా సండే లాస్ట్ అయిపోతుంది, కప్పు పట్టుకొని ఆర్మీ పవన్ గారు బయటకు వస్తారు. అది దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. తనుజ నేను ఆడపిల్లకి ఇచ్చినా, నేను తనుజకి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక ఆడపిల్లకి ఇచ్చినా కానీ మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆడపిల్ల ఎందులో తక్కువ కాదు, మగపిల్లడి కంటే ఒక 10 అడుగులు ముందే ఉంటుందని కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ ఉండాలని కూడా మనం ఆమె గెలిచినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అబ్బాయికి ఇస్తే, ఆర్మీ అబ్బాయి కాబట్టి ఇస్తే ఒక మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరికి ప్లాన్ చేసి ఆయనకి ఇస్తారని అనుకుంటున్నారు. లేదు, ఏమైనా కానీ ఆర్మీ పవన్కే ఇవ్వాలి, లేకపోతే తనుజకి ఇవ్వాలి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా మాకు హ్యాపీనే. అవును, నాకు ఇమ్ము కూడా బాగా ఆడతాడు. నేను ఫస్ట్ నుంచి ఆర్మీ అని ఎందుకు అంటున్నానంటే నాకు ఆర్మీ వాళ్ళు ఇష్టం కాబట్టి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆర్మీ అంటే ఒక దేశ నాయకుడు కాబట్టి, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ జవాన్లు కాబట్టి ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నాను, అంతే తప్ప. చూడండి, ఒకళ్ళేదో గడ్డి తిన్నారని చెప్పేసి అందరు తినరమ్మా. ఎవరైనా సరే ఆయన జవాన్ కాబట్టి ఆయన పద్ధతులు ఆయనకు ఉంటాయి. అక్కడ హౌస్లో ఒకలాగా మాట్లాడి బయట ఒకలాగా మాట్లాడరు. జై జవాన్ అంటే జై జవాన్కే ఇవ్వాలి, 100% ఆయనకే ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి కొంచెము గర్వంగా ఫీల్ అవుతాము. ఎక్కడో దేశం కోసం వాళ్ళు మన కోసం పాటు అక్కడ ప్రాణాలు తీసుకుంటుంటే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాము, తిని కంటి నిండా నిద్రపోతున్నాము. కానీ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారా? అలాంటిది నేను ఆర్మీ పవన్కే ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, ముందుగా బిగ్ బాస్ సీజన్ స్వాగతం సుస్వాగతం. చూసుకున్నట్లయితే మనకి సూపర్, చాలా చక్కగా చూసుకున్నట్లయితే ఏం చెప్పమంటారు చెప్పండి. బిగ్ బాస్ చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. 5 మెంబర్స్ కంటెస్టెంట్ అయితే ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాకు ఇమ్మాన్ గెలవాలనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఇఫ్ ఎనీవేర్ ఇమ్మాన్ ఇస్ దేర్, కామెడీ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇఫ్ ఎనీథింగ్ ఇమ్మాన్ అన్న అక్కడ ఉంటున్నా కాబట్టి, అంటే ఒక వ్యక్తి నవ్వితే, ఒక వ్యక్తి ఏదో చేస్తే చూడమని, గేమ్ ఆడితే చూడాలని, ఆ వ్యక్తి ఏదో చేయాలి అంటే మన గెలుపు తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నాకు బిగ్ బాస్ సీజన్ ఇమ్మాన్ గారు అనిపించారనమాట. ఫస్ట్ నుంచి ఇదే చెప్తా ఉన్నాను, ఆయన గెలిస్తే మంచిది. అలాగే కాకుండా ప్రీవియస్గా కంటెస్టెంట్స్ కమెడియన్స్ ఎవరైతే వెళ్ళారో, అవినాష్ గారు, టేస్టీ తేజ గారు, వీళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇమ్మాన్కి ఇవ్వకపోతే ఇంకా ఏ కమెడియన్లో కూడా కప్పు కొట్టలేడని చెప్తాను అనమాట. అంటే అంత క్యాపబిలిటీ ఉన్న ఒక వ్యక్తి ఇమ్మాన్ అనమాట. గేమింగ్ పరంగా కావచ్చు, ఏదైనా సరే ఆయనకి ఇవ్వకపోతే బిగ్ బాస్ అన్ఫేర్ అని చెప్తాను నేను, అంతే. అంతకుమించి ఇంకేం లేదు చెప్పడానికి. అది అంటే వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు గెలవకూడదని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట. నా ఇంటెన్షన్ నేను చెప్తా ఉన్నా. ఇమ్మాన్ అన్న అక్కడ ఉంటాడు ప్రతి థింగ్. అంటే తనుజ్ గారు చూసుకుంటే గేమింగ్ పరంగా వచ్చి ఆడతాను, నేను ఆమె తక్కువ చేయట్లేదు. దాని తర్వాత చూసుకుంటే మన కళ్యాణ్ పడాలి గారు, ఆయన కూడా గేమింగ్ పరంగా ఉన్నాడు. అంటే మిగతా గేమింగ్ పరంగా కాకుండా మిగతా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో బిగ్ బాస్ సీజన్ 9లో వాటన్నిటికీ కామెడీ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, 5 మంది ఉన్నప్పుడు మేనేజ్ చేశాడు టీంని. అంటే 10 ఏదైనా గొడవ పడుతున్నట్టే అమ్మ ఇది తప్పు నాన్న అని చెప్పి ఒక ఫ్యామిలీ లాగా లీడ్ చేసి ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్ ఉన్నాడు. ప్రైజ్ మనీ గురించి మాట్లాడుకుంటే ప్రైజ్ మనీ గురించి కూడా మంచి చెప్పాడు. అంటే సింపతి లాగా మాట్లాడలేదు, ఆయన చేస్తాడు, చేయకుండా అయితే ఎవరు ఉండరు. ఒక 100 రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే ఒకవేళ ఒక 10 సార్లు అడిగారంటే ఎవరన్నా ఒక 10 రూపాయలు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటాం. అలాగే ఆయన చెప్పలేదు, చేస్తాడు. ఆయన ఇంటెన్షన్ కూడా అంతే. కింద స్థాయి నుంచి వచ్చినోడికి
ఆ అన్నం వాల్యూ అని తెలిసి ఉంటుంది, కానీ చెప్పలేదు అంతే. దాన్ని కూడా కొంతమంది అనుకుంటున్నారు అంటే ఆయన సెల్ఫ్ ఒకటి ఆయన చూసుకుంటాడు కదా అని చెప్పి. అది కాదనమాట. అక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మాన్లో ఉంటున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ముందు వస్తూ పరిణామాలు ఏవైతే ఉంటాయో బిగ్ బాస్ సీజన్ 9 జరిగేవి కూడా అవి కొద్దిగా మంచుకుంటాయని అనుకుంటున్నాను అంతే. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నాను, ఎట్లా ఉంది game? బాగుంది. బట్ ఏంటంటే సుమన్ శెట్టి అన్న మిస్ అయినాడని ఒక ఫీలింగ్ ఉంది. అన్న బాగా ఆడుతుండే, కామెడీ తరపుగా కానీ టాస్క్లు కానీ అన్నీ బాగా సుమన్ శెట్టి అన్ననే ఆడుతుండే. అన్న బయటకు వచ్చేసిండు, ఇంకా కొంచెం అట్లా ఉంది. కాకపోతే విన్నర్ అయితే పవన్ అవుతాడు అనిపిస్తుంది. రన్నర్ కింద అయితే తనుజ గారు ఉంటారు అని నాకు అనిపిస్తుంది. మరి సామాన్యుడు మిలిటరీ నుంచి వచ్చిన కళ్యాణ్ అంటూ ఉన్నారు అందరూ. అదే పవన్ కళ్యాణ్ అంటున్నాను నేను కూడా. పవన్ కళ్యాణ్ గారు విన్నర్ అవుతారు అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇంకా రన్నర్ కింద అయితే తనుజ గారు ఉంటారు. టాప్ 3లో వచ్చేసి ఇమానియల్ ఉంటారు అనిపిస్తుంది. ట్రోల్స్ వస్తున్నాయి మరి కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఇంకా వచ్చినా కానీ వాళ్ళు ఆడుతురు కదండి ఇంత దూరం. ఇంకా ట్రోల్స్ నార్మల్, ఎవరు పోయినా కూడా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఒక మనిషిని ఎదగనీరు ఎవరైనా కానీ, ఎన్నోసార్లు తొక్కాలని చూస్తారు. దానివల్ల ట్రోల్స్ ఎట్లయినా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. తనుజ సీరియల్ యాక్టింగ్ అవును, ఛాన్సెస్ ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయి. బట్ ఏంటంటే నా వరకు అయితే తనుజ రన్నర్ వస్తుంది అనిపిస్తుంది. మేము చూసే తరపు నుంచి అయితే రన్నర్ అయితే తనుజ గారు ఉంటారు అనుకుంటున్నాను. ఈ 5 ఫైనలిస్ట్ ఎవరి గేమ్ బాగుంది? పవన్ కళ్యాణ్ గేమే బాగుంది. కాకపోతే మేమైతే మెయిన్గా అయితే నేను సుమన్ శెట్టిని మిస్ అవుతున్నా అండి. ఇన్ని రోజులు చూస్తున్న బిగ్ బాస్లో సుమన్ శెట్టి గారు ఒకటి నాకు మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఆయన కామెడీ తరపుగా కానీ ఇంకోటి టాస్కులు కానీ అన్నీ బాగా సుమన్ శెట్టి గారే ఆడుతుండే. ఇంకా లాస్ట్ ఎలిమినేట్ అయ్యి వచ్చేసినారు. కొంచెం అదొకటి ఇంకా దానివల్ల బాధగా ఉంది.